వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో యూటీఎఫ్ రణబేరి చెలో విజయవాడకు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలోని కరెంటు స్తంభంపై కూలిపోయిన ప్రభ. గోదావరి కనిలోని న్యాయవాదుల ఆందోళన కొనసాగుతోంది. కర్నూలులో శ్రీకృష్ణ దేవాలయం కూల్చివేత నోటీసులపై ఆందోళన. నంద్యాల చెక్పోస్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి. జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో దళిత మహిళా కౌన్సిలర్పై అసభ్యంగా ప్రవర్తించిన కౌన్సిలర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి వాకిటి శ్రీహరి. ఈ నెల 20న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభం కానున్న సీఎం కప్ 2026 క్రీడా పోటీలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి వాకిటి శ్రీహరి ఆహ్వానించారు. పల్లె నుంచి పట్నం వరకు యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా మొత్తం 44 రకాల క్రీడల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ విద్యార్థుల వరకు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. కర్నూలు వన్ టౌన్లోని శ్రీ 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 గౌరీశంకర నవకర స్వామి దేవాలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అరుదైన పశ్చిమముఖ శివాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో గౌరీశంకరులు ఒకే పీఠంపై దర్శనమిస్తున్నారు. మాస శివరాత్రి, కార్తీకం, శ్రావణంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ పూజలు చేస్తే విదేశీ ప్రయాణ యోగం, శని దోష నివారణ కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీ గౌరీశంకర స్వామిని నమః. శ్రీ 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 గౌరీశంకర స్వామి దేవాలయం, చిత్తారి వీధి, జమ్మిచెట్టు ఎదురుగా, వన్ టౌన్, కర్నూలు నందు గౌరీశంకర స్వామి విశిష్టతను తెలుసుకుందాం. నా పేరు యుఎం రుద్రయ్య స్వామి, శ్రీ 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 గౌరీశంకర స్వామి దేవాలయం అర్చకులు. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంక్న వందినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. సాధారణంగా శివాలయములు తూర్పుముఖంగా ఉంటాయి, కానీ చాలా అరుదుగా శివాలయాలు పశ్చిమముఖంగా ఉంటాయి. పశ్చిమముఖ శివాలయాలకు ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉంది. పశ్చిమముఖంగా ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల కోటి రెట్ల ఫలితం లభిస్తుంది. పశ్చిమ శివాలయం ముక్తికి క్షేత్రం. ఆది దంపతులు గౌరీశంకరులు ఒకే పీఠంపై ఉండటం అంటే శివ శక్తి ఇద్దరు కూడా ఐక్యతకు నిదర్శనం, గృహస్థులకు ఆదర్శం. ఈ రూపాన్ని దర్శించుకోవడం వల్ల కుటుంబంలోని అన్యోన్యత, సుఖశాంతులు కలుగుతాయి. మరి ఇలాంటి రూపం మన గౌరీశంకర స్వామి దేవాలయం నందు ఉన్నది. అది మన అదృష్టం. సకల నిష్కల స్వరూపం అంటే లింగం మరియు మూర్తి ఒకే చోట, లింగాకారం, నిరాకారం లేదా నిష్కలం, మరియు విగ్రహ రూపం సాకారం లేదా సకలం. భక్తుల ధ్యానానికి, అర్చనకు వీలైన దివ్య రూపం.
ఈ రెండిటిని ఒకేసారి దర్శించడం వల్ల సంపూర్ణ దైవ సాక్షాత్కారం లభిస్తుంది. గౌరీ శంకరులు మూర్తి స్వరూపులుగాను, దివ్యమైనటువంటి లింగ స్వరూపంలో లింగం రూపంలో కాను దర్శనీయడం అంటే చాలా అరుదైనటువంటి విశేషమైనటువంటి ఆలయం. శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది. పక్షిమముఖం మహాదేవం సర్వముక్తి ప్రదాయకం గౌరీశంకర సంయుక్తం వందే గౌరీశంకరం శివం. స్వామిని అందరూ కూడా పర్వదినాల్లో కానీ ఇతర దినాల్లో కానీ దర్శించి అర్చించి స్వామి యొక్క కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి భక్తిపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాము. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమ శివాయ. గౌరీ శంకర స్వామిని నమః. గౌరీ శంకర స్వామి దేవాలయం పశ్చిమముఖంగా ఉంటుంది. ఈ దేవాలయం నందు గౌరీ శంకర స్వామి వారు ఒకే పీఠం పైన, గౌరీదేవి శంకరుడు ఇద్దరు కూడా ఒకే పీఠం పైన పశ్చిమాభిముఖంగా అర్చనామూర్తి రూపంలో ఉంటారు. ఎక్కడైనా శివుడు లింగ రూపంలో ఉంటాడు, తూర్పు ముఖంగా ఉంటాడు. కానీ ఈ ఆలయంలో మాత్రం పశ్చిమానికి అభిముఖంగా ఉంటూ గౌరీ శంకరులు ఒకే పీఠం పైన ఉండడం ఒక విశేషం. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కానీ, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలని కానీ తపన ఉన్నటువంటి వారు ఈ ఆలయంలో మహారుద్రాభిషేకం నిర్వహించినట్లయితే వీసా లభించడం, విదేశాల్లో వెళ్ళి అక్కడ వారి యొక్క కార్యక్రమాలను సంపూర్ణంగా దిగ్విజయంగా జరుపుకోవడానికి స్వామి యొక్క అనుగ్రహం వల్ల అన్ని కూడా ప్రాప్తిస్తాయి. ఈ ఆలయం నందు అయితే అర్చనలు చేస్తారో శనిగ్రహ దోష బాధలన్నీ కూడా తొలగిపోతాయి, సుఖ సంతోషాలు కలుగుతాయి. మోదక పూలు అంటే ఇలా ఉంటాయండి, ఎర్రగా ఉంటాయి. అలాగే వాటి యొక్క కాడలంతా కూడా బూడిద వర్ణంలో ఉంటాయి. మోదుగ పువ్వులతో స్వామివారిని అర్చించండి, ఆరాధించండి, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాది మహమ్మద్ ఖాదీర్ హత్యకు నిరసనగా మెదక్ జిల్లా కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేస్తూ హైకోర్టు సుమోటుగా తీసుకుని న్యాయవాది హత్యపై న్యాయ విచారణ జరిపించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలు నినాదాలతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మార్కంటి రాములు మాట్లాడుతూ నాంపల్లి కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ ఖాదీర్ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కేసును సుమోటోగా తీసుకుని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టును కోరడం జరిగింది. న్యాయవాది హత్యను మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ ద్వారా తీవ్రంగా ఖండిస్తూ న్యాయవాదుల భద్రతకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. కానీ వారు ఎవరు కూడా స్పందించకపోవడం చాలా శోచనీయం. ఇది ఎందుకంటే అడ్వకేట్స్కు రోజు రోజుకు వారానికి ఒకటే అవుతుంది. ఒక వారం రోజులు జరిగిపోయిన మొన్న సప్న అనేటువంటి లేడీని చంపిన వారం 10 రోజులకే మళ్ళీ ఖదీర్ అనేటువంటి వ్యక్తిని కూడా చంపడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో కొట్టుకొని ఇమీడియట్గా మేము ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా జిల్లా స్థాయి అఫీషియల్స్కు, డిస్ట్రిక్ట్ లెవెల్ అఫీషియల్స్కు, పోలీస్ వారికి కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కానీ, తర్వాత జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ, తర్వాత ఎందుకంటే సీనియర్ న్యాయవాదులు కూడా దీని మీద చాలా హైకోర్టులో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు కూడా దీని మీద చాలా తీవ్రమైనటువంటి చర్య చేసి అడ్వకేట్ల ప్రొటెక్షన్ గురించి పటిష్టంగా కొట్టాడకపోతే మనకు రోజు రోజుకు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము ఈ సందర్భంగా మరొకసారి కూడా ఈ దుర్ఘటనను ఖండిస్తూ విరమిస్తున్నాం. నంద్యాల చెక్పోస్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి. కర్నూలులో శ్రీకృష్ణ దేవాలయం ముందు యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. నంద్యాల చెక్పోస్ట్ వద్ద ఉన్న శ్రీకృష్ణ దేవాలయం మరియు పక్కన ఉన్న కళ్యాణ మండపం కూల్చివేస్తామని కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు ఇచ్చారని దేవాలయ కమిటీ సభ్యులు మరియు యాదవ సంఘాల నాయకులు ఆందోళన చేశారు. హిందూ దేవాలయాలపైన అధికారులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని యాదవ సంఘాల నాయకులు తెలిపారు. దేవాలయాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరించారు. క్లియర్గా చెప్పినాము. మేము ఇట్లా బలరామయ్య గారితో ఆర్టీఓ గారితో
స్థలాన్ని మేము క్లియర్గా చేసుకున్న తర్వాతనే మేము కట్టుకుంటున్నామంటే సరేనండి ఈ ఇన్ఫర్మేషన్ తెలదని హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. అధికారుల కక్ష సాధింపులు వెంటనే, మున్సిపాలిటీ కక్ష సాధింపులు వెంటనే. ఐక్యత. దేవాలయాలను కాపాడాలి. సిగ్గు సిగ్గు కృష్ణ దేవాలయాన్ని కూల్చడం అంటే సిగ్గు సిగ్గు ఈ ప్రభుత్వం కృష్ణ టెంపుల్ ని కూల్చడం అంటే హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. కాపాడుకుంటాం కాపాడుకుంటాం కృష్ణ దేవాలయాన్ని, కాపాడుకుంటాం కృష్ణ దేవాలయం. కలెక్టర్ బలరాం గారు అయితేనేమి, ఎంఆర్ఓ గారు అంజనదేవ్ అయితేనేమి, దీనికి టెంపుల్ కోసము ఒక స్థలం కేటాయించడం అయినది అది అడంగల్లో కూడా ఇప్పుడు కనపడతా ఉంది. మరి దీని మీద అనవసరంగా కొద్దిమంది ఏదో కమిషనర్కి కానీ కోర్టుకు కానీ తప్పుడు సమాచారం ఇచ్చి మరి దీన్ని ఎట్లా హిందూయిజాన్ని దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు. మరి దీనికి మేము తప్పకుండా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి అట్లాగే మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి ఇక్కడ మినిస్టర్ గారైన భరత్ గారికి, ఇక్కడ ఎమ్మెల్యే గారైన గౌరి చరిత అమ్మగారికి, మరి అట్లాగే ఎంపీ నాగరాజు గారికి, ఎంపీ శబరిదేవికి అందరికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. మరి చెప్పడం కూడా జరిగింది. ఇది ఒక కమ్యూనిటీకి పబ్లిక్ ఫర్ ఆల్, దానికోసమే టెంపుల్ కానీ మరి ఇక్కడ కమ్యూనిటీ హాల్ కానీ నిర్మింపజేస్తూ ఉన్నారు. వాళ్ళు మధ్యలో ఆపమని ఒక నోటీస్ ఇస్తే కూడా దానికి మరి మేము స్పందించి దాన్ని ఎక్కడ ఉందో అక్కడికి ఆపడం కూడా జరిగింది. కానీ ఈరోజు అది కూడా మీరు ఆపిన దాన్ని కూడా మేము పడగొట్టేస్తాం. మరి మీరు ఏ విధంగా ఈ ప్రాపర్టీని కట్టారంటే అన్ని డాక్యుమెంట్స్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కమ్యూనిటీకి సంబంధించి, యాదవుల యొక్క మనోభావాలకు సంబంధించి, అట్లాగే బీసీల మనోభావానికి సంబంధించి, హిందుత్వ మనోభావాలకు సంబంధించిన టెంపుల్ ఇక్కడ సుదర్శన యాగం జరుగుతూ ఉంటే అన్ని కమ్యూనిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ యాగంలో పాల్గొంటూ ఉన్నారు. కృష్ణాష్టమి అప్పుడు అన్ని కులాల వాళ్ళు వచ్చి ఇక్కడ కృష్ణ భగవాన్ని పూజలు చేసుకుంటున్నారు. ప్రతిరోజు కూడా చాలామంది దర్శనం చేసుకొని కృష్ణ భగవాన్ని ఆశీస్సులు ఇక్కడ తీసుకుంటా ఉన్నారు. మరి ఇది ఇక్కడ రూపాయి మరి ఈ రాష్ట్రంలో ఉన్న యాదవులైతేనేమి, హిందువులైతేనేమి రూపాయి కూడబెట్టి కట్టిన టెంపుల్ ఇది. మరి దీన్ని కూలుస్తామనడం పూర్తిగా అనాగరికమైన చర్యగా మేము మరి వాళ్ళపైన మరి ఏ విధమైన ఒత్తిడులు ఉన్నాయో వాటినన్నిటిని తగ్గించుకొని మరి ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం, హిందూ ప్రభుత్వం అని ఒక తుక్కు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఒక తుక్కు మోడీ గారు కానీ, ఒక తుక్కు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ ఉన్నా అక్కడ దేవాలయాల్ని కాపాడుకుంటూ ముందుకెళ్తా ఉంటాం. బాల్మద్ద యాదవ్, ఈ కృష్ణుని టెంపుల్ కమిటీలో నేను ఒక మెంబర్ను. ఈరోజు ఈడ మేము యాదవులందరము ఈ కృష్ణుని టెంపుల్లో సహాయ సహకారాలతో మేమందరము డబ్బులు పెట్టి ఈ కృష్ణుని టెంపుల్ కట్టుకున్నాము. ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు ఈ స్థలంను కమ్యూనిటీ హాల్ను టెంపుల్ను కూల్చివేస్తామని వాళ్ళు మా పైన ప్రెజర్ తెస్తున్నారు. కానీ ఇది మేము ఇంతకు ముందే అప్పటి రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి రఘువీరారెడ్డిని దగ్గర అప్రోచ్ అయ్యి ఆయన లెటర్ ఇచ్చిన దాన్ని కలెక్టర్ దగ్గర తీసుకుపోయి కలెక్టర్ గారు ఆర్డీఓకి ఇచ్చి, ఆర్డీఓ ఎంఆర్ఓకి ఇచ్చి మాకు దీన్ని స్థలాన్ని టెంపుల్ కట్టుకొని ఆ రోజు వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు. దానిపైన మేము కల్లూరు పంచాయతీకి అప్రూవల్కి పంపించేసి దీన్ని అప్రూవ్ చేసుకుని మేమందరం డొనేషన్ చేసుకుని కట్టుకున్నాము. మేము ఏది ఆక్రమించుకోలేదు. ఇది మాకు దారాదత్తమైన గవర్నమెంట్ వాళ్ళే దారాదత్తం చేసినటువంటి స్థలంలో మేము టెంపుల్ను కమ్యూనిటీ హాల్ను కట్టుకుంటున్నాము. ఈరోజు ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు లేదు ఇది మాదని చెప్పేసి మమ్మల్ని అనవసరంగా ప్రెజర్ చేస్తూ మేము పడగొట్టామని మాకు పైన విపరీతమైన
ప్రెజర్ తీసుకొచ్చి ఇది ఇటుకు వస్తున్నందువల్ల మేమందరం యాదవులు అందరం ఐక్యమై ఈరోజు ఈ టెంపుల్ను కాపాడుకోవడానికి సమావేశమైనాము. ఎటువంటి పరిస్థితిలో కూడా మా ప్రాణాలు ఒడ్డైనా సరే ఉన్నటువంటి యాదవుల అందరం కూడా ఈ దేవాలయాన్ని కాపాడుకుంటామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము. కర్నూలు జిల్లా సమాచార భవనంలో జర్నలిస్టుల ప్రమాద బీమాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై విలేకరులకు ప్రమాద బీమా చేయించారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమని, సోషల్ మీడియాపై నియంత్రణ అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం పథకాలు మీడియా ద్వారానే ప్రజలకు చేరుతాయని తెలిపారు. ఈరోజు జర్నలిస్టు వాళ్ళ సోదరులందరికీ బీమా పాలసీ డాక్టర్ శంకర్ శర్మ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈరోజు దాదాపు అంటే జర్నలిస్టు సోదరులు చాలామంది చేయించుకున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో చేపించిన వాళ్ళు కానీ జర్నలిస్టులు ముందుకు వచ్చి ఇన్సూరెన్స్ పాలసీ చేయించుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే యాక్సిడెంట్ మామూలుగా జర్నలిస్టులు ఏదైనా ప్రోగ్రామ్కి పోయినప్పుడు టెన్షన్తో పోతుంటారో, యాక్సిడెంట్ ఏమైనా జరిగినప్పుడు కుటుంబానికి ఉపయోగపడతాయి ఈ 10 లక్షలు. అది అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మీడియా సహోదరులందరూ వాళ్ళకు కార్యక్రమము బీమా ఇన్సూరెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసేది. దానికి చాలామంది మిత్రులు వచ్చి మరి సహకరించి వాళ్ళు ప్రమాద బీమాని చేయించుకున్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డాక్టర్ శంకర్ శర్మ గారు ఆయన స్వతహాగా ఈ జర్నలిస్టు మిత్రులందరికీ ఆయనే అది బీమా అమౌంట్ని కట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి 30 మంది దాకా మీడియా సోదరులకు ఆయన బీమా చేయడం జరిగింది. బీమా చేసుకోవడం వల్ల ప్రతి జర్నలిస్టుకి 10 లక్షల రూపాయల ప్రమాద బీమా వస్తుంది. అది వాళ్ళ కుటుంబానికి చాలా ఆసరాగా ఉంటుంది. ఇంకా కావాలంటే చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు పేర్లు ఇస్తే మరి 2వ లిస్టులో మళ్ళీ చేయడానికి కూడా వాళ్ళు సర్వలు ఒప్పుకున్నారు. కాబట్టి మీడియా మిత్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ప్రతి ఒక్కరూ విధి నిర్వహణలో ఎక్కడ వెళ్తుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని చూసుకోండి. ఫస్ట్ ఆరోగ్యం చూసుకోవాలి, తర్వాత మనకు ప్రమాద బీమా కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. కలెక్టరేట్ భవనంలోని స్థానిక డిపిఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో జర్నలిస్టులకు ఈ యాక్సిడెంట్ బీమా పథకాన్ని ప్రీమియం చెల్లించి ప్రారంభించడము, జర్నలిస్టులను ఉద్దేశించి 4 మాటలు మాట్లాడమన్నప్పుడు ప్రెస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. డెమోక్రసీలో, ఒక ప్రజాస్వామ్యంలో ప్రెస్ ఫ్రీడమ్ అనేది ఆక్సిజన్ లాంటిది. ఏ రకంగా అయితే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ 3 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అంటే ద 4th పిల్లర్, ద 4th ఎస్టేట్ అనేది ప్రెస్. ఏ కంట్రీలో అయితే ఫ్రీ ప్రెస్ ఉంటుందో ఆ కంట్రీలో 100% లిబరల్ డెమోక్రసీ ఉంటుంది. డెమోక్రసీలో 4 టైప్స్ ఉంటాయి. ఒకటి లిబరల్ డెమోక్రసీ, 2 ఎలక్ట్రల్ డెమోక్రసీ, 3 ఎలక్ట్రల్ ఆటోక్రసీ, 4వది ఫుల్ ఆటోక్రసీ అంటే నిరంకుశత్వం టోటల్గా. ఫర్ ఎగ్జాంపుల్ యు టేక్ రష్యా, నార్త్ కొరియా, ఈవెన్ చైనా టు సమ్ ఎక్స్టెంట్, అవన్నీ కూడా ఆటోక్రసీ. లిబరల్ డెమోక్రసీ అంటే
నార్వే, ఫిన్లాండ్ ఇలాంటి కంట్రీస్. ఎలక్ట్రల్ డెమోక్రసీ అంటే మన కంట్రీ లాంటిది. ఎలక్ట్రల్ ఆటోక్రసీ అంటే అవకాశం ఇచ్చిన జర్నలిస్టు యూనియన్ లీడర్స్కు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంబంధించిన చెన్నయ్య గారు, రఘుబాబు గారు వచ్చారు. వాళ్ళు మీకు సహాయం చేస్తారు. ఇది ఏ రకంగా దీన్ని వాడుకోవాలనేది కూడా మీకు తెలియాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టు వృత్తి నిస్వార్థమైనదని అకాల మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ జీవో విడుదల చేయాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బోయ క్రాంతి నాయుడు కోరారు. కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం మీడియా రూమ్లో విలేకరుల సమస్యలపై జరిగిన సమావేశంలో క్రాంతి నాయుడు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ శంకర్ శర్మ కుటుంబానికి కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. డాక్టర్ శంకర్ శర్మ స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు జర్నలిస్టులకు తోడ్పాటు అందించేందుకు ముందుకు రావాలని క్రాంతి నాయుడు కోరారు. అనంతరం జర్నలిస్టులు మిసాల రామస్వామి, వల్లి, జాకీర్, రంగా, శ్రేణు తదితరులు కలిసి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బోయ క్రాంతి నాయుడును శాల్వా కప్పి ఘనంగా సన్మానం చేశారు. నమస్కారం. జర్నలిస్టులకి ఇన్సూరెన్స్ అనేది చాలా మంచి కార్యక్రమం. ఇదివరకు కూడా మనం చూసాం, ఎంతోమంది పాత్రికేయులు, తర్వాత ఈ యొక్క మీడియాలో పనిచేసే వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు చేసినటువంటి శ్రమకు వాళ్ళకి ఇప్పుడు ఎలా అయితే ఆరోగ్యశ్రీ ఇట్లాంటివి వాళ్ళని ఇవ్వమని అడుగుతున్నామో, వాళ్ళకి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి అదే ఇన్సూరెన్స్ ఒక హెల్ప్ అనేది ఉంటే కనీసం వాళ్ళ ఫ్యామిలీకి ఒక భద్రత, ఒక భరోసా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాలు దీని మీద ఆలోచన చేయాలని ఇదివరకు కూడా మనం అడగడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు కొంతమంది దాతలు ముందుకొచ్చి ఒక 3 కోట్ల వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ వాళ్ళకి మేము చేయిస్తామని చెప్పేసి ముందుకు రావడం అనేది చాలా శుభపరిణామం. ఇది అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇది అందరూ కూడా అవలంబించుకోవాలి అని చెప్పేసి, ఎలా అయితే మనం ఇప్పుడు అనాథాశ్రమాలు ఎలా అయితే ఇలా చేస్తూ ఉన్నామో అట్లాంటి డోనర్స్ దీంట్లో కూడా వచ్చేసి ఇట్లాంటి అంటే సొసైటీకి సర్వ్ చేస్తున్నటువంటి పాత్రికేయులకు ఇలాంటి వాళ్ళకి కొంత ఇట్లా డోనర్స్గా ముందుకు వచ్చి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇట్లాంటి డాక్టర్ శంకర్ శర్మ గారు 3 కోట్ల వరకు చేయడం అనేది చాలా శుభ పరిణామం. మేము వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం. జిల్లా కాంగ్రెస్ కమిటీ కర్నూలు తరఫున మేము వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. వాళ్ళు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పేసి, అలాగే వారిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఇరిపాకలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. ఏలేరు నది తీరాన ఉన్న భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తులు భారీగా తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. ఓం నమ శివాయ నామస్మరణతో ఆలయం మారుమోగింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రత్యేక పూజలు నిర్వహించగా రాత్రి లింగోద్భవ కాల అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.